హై టు ఎవ్రీవన్. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. 62% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగిస్తే. మనకు బొగపతం బ్యాచ్, జనరల్ అవేర్నెస్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్పెషల్ బ్యాచ్ దేనికంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా బోధించడం జరుగుతుంది. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. సెర్చ్ అనే ఆప్షన్ పైన జనరల్ అవేర్నెస్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన బ్యాచ్ డీటెయిల్స్ అని వస్తుంటుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డిస్కౌంట్ కొరకు వ్యూ ఆపర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఉపయోగించింది అనుకో మీకు డిస్కౌంట్ అనేది 62% రావడం జరుగుతుంది. 1149 పైన 62% వస్తుంది. adda247 యాలో ఉపయోగిస్తే అడిషనల్గా 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. క్యాపిటల్ Y217 కూడా అయితే 62%, adda247 యాప్లో అయితే 5% డిస్కౌంట్, టోటల్ 67% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. స్పెషల్ బ్యాచ్ జనరల్ అవేర్నెస్ ఏంటంటే బ్యాంకింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. రైట్. ద ఫేమస్ చిల్లీ ఆఫ్ సిక్కిం దల్లే కుర్సాని ఎర్న్స్ ద జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రావడం జరిగింది, భౌగోళిక సూచిక అనేది రావడం జరిగింది. దేనికంటే సిక్కింకు సంబంధించిన ఒక ఇది డల్లే కుర్సాన్ అనేది ఒక చిల్లీ, అంటే చిల్లీ అనేది ఒక ఫేమస్. ఇక్కడ దీని రేటు కూడా ఎక్కువ ఉంటుంది. దగ్గర దగ్గర 1 kg చిల్లీ 400 రూపీస్ అనేది పేయాల్సి ఉంటుంది. ఓకేనా. దీని రేటు కూడా హైగా ఉంటుంది. దల్లే కుర్సాని ఇస్ సిక్కింకు సంబంధించిన ఒక రకమైన చిల్లీ. దీని యొక్క ప్రైస్ వచ్చేసి 1 kg = 400 రూపీస్ ఉంటుంది. చాలా కాస్ట్లీగా ఉంటుంది దల్లే కుర్సాని అనేది. రైట్. రీసెంట్గా వచ్చిన జిఐ ట్యాగ్. పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ becomes airport AIS the first 100% solar powered ఎయిర్పోర్ట్ ఎట్ కాస్ట్ ఆఫ్ ది 2.8 crores. రీసెంట్గా పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ అనేది బికమ్స్ యాజ్ పర్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం 100% సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్. 100% సోలార్ పవర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. ఆల్రెడీ ఇంతకుముందు అంటే కేరళ కూడా 100% సోలార్ పవర్డ్ ఎయిర్పోర్టే. రీసెంట్గా పాండిచ్చేరి కూడా ఈ ఘనతను సాధించడం జరిగింది. ఏదంటే పాండిచ్చేరి ఎయిర్పోర్ట్ 100% సోలార్స్. ఇది ఎంత 500 కిలోవాట్స్ పీపీతోని వర్క్ చేయడం జరుగుతుంటుంది ఫర్ ఏది పాండిచ్చేరి ఎయిర్పోర్ట్. యాజ్ ఫర్ ద ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. దీని యొక్క చైర్మన్ ఎవరంటే అరవింద్ సింగ్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అరవింద్ సింగ్. Which of the following state government recently signed memorandum of understanding with the Denmark in the water sector? ఏంటంటే రీసెంట్గా ఏ స్టేట్ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేస్తుందంటే గుజరాత్ అనేది. ఓకేనా. ఏంటంటే గుజరాత్లో వాటర్ సప్లై. ఓకేనా. వాటర్ సప్లై ఎలా ప్రొవైడ్ చేయాలా, గ్రౌండ్ వాటర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలా, అండ్ రీయూజ్ ఆఫ్ ది ఏంటంటే వేస్ట్ వాటర్ని ఎలా రీయూజ్ చేయాలా. ఓకేనా. వేస్ట్ వాటర్ని ఎలా రీయూజ్ చేయాలనేది దాని మీదకైనా ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది. దేని మధ్యన అంటే గుజరాత్ అండ్ డెన్మార్క్ మధ్యన. హౌ టు సప్లై ద వాటర్ సప్లై ఎలా సప్లై చేయాలా, అండ్ వేస్ట్ వాటర్ని ఎలా రీయూజ్ చేయాలనే దానిపైన గ్రౌండ్ వాటర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనే దానిపైన ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ జరిగింది బిట్వీన్ డెన్మార్క్ అండ్ గుజరాత్ గవర్నమెంట్. Iqbal Singh Chahal, the first Indian bureaucrat to honored with the IACC COVID Crusade Award 2020. Iqbal Singh Chahal, the first bureaucrat ఏంటంటే ముంబై మున్సిపల్ కమిషనర్గా వర్క్ చేస్తున్న ఇక్బాల్కి రీసెంట్గా ఐఏసి ఇండియా అమెరికా ఛాంబర్స్ కామర్స్ అనేది రీసెంట్గా క్రూసేడ్ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా అమెరికా ఛాంబర్స్ కామర్స్ క్రూసేడ్ అవార్డు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరికి వచ్చిందంటే ఇక్బాల్ సింగ్ చహల్, ద ఫస్ట్ బ్యూరోక్రాట్ వరల్డ్ వైజ్గా బ్యూరోక్రాట్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్రలో కోవిడ్ అనేది విస్తరించినప్పుడు దీన్ని కరెక్ట్ వేలు ఏంటంటే స్ప్రెడ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరంటే ఇక్బాల్ సింగ్
చహల్. మీకు తెలిసేనే ధారావి, ఓకేనా, మహారాష్ట్రలో ఆసియాస్ ద బిగ్గెస్ట్ సమ్ ఏరియా ధారావి అనేది ఉంటుంది. ఆ ధారావిలో చాలా మందికి అప్పుడు కోవిడ్ అనేది, కరోనా వైరస్ అనేది ఇక్కడ స్ప్రెడ్ కావడం జరిగింది. ఇక్కడ ప్రాపర్ వేలా ఇక్కడ స్ప్రెడ్ కాకుండా తగిన రీతిలో ఈయన చర్యలు తీసుకోవడం జరిగింది. ముంబై కమిషనర్ ఎవరంటే ఇక్బాల్. అందుకే రీసెంట్గా ఇండియన్ అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఈయనకు క్రూసేడ్ ద కోవిడ్ క్రూసేడ్ అవార్డుతోని సత్కరించడం జరిగింది. ద ఫస్ట్ బ్యూరోక్రాట్ ఫ్రమ్ ఇండియా టు గాడ్ ద అవార్డ్. రీసెంట్గా దీంట్లోనే ఇండియన్ అమెరికన్ ఛాంబర్ కామర్స్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. క్రూసేడర్ అవార్డ్ ఫర్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రతన్ టాటా. రీసెంట్గా రతన్ టాటాకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం, ఓకేనా, ఈ ఐఏసీ అనేది ఫస్ట్ టైం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండియా అండ్ యుఎస్ఏ మధ్యన బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఈయన యొక్క పాత్ర అమూల్యమైనది. కాబట్టి రీసెంట్గా ఇండియన్ అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆఫ్ క్రూసెడ్ అవార్డ్ 2020 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రతన్ టాటా. అండ్ కోవిడ్ క్రూసెడ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇక్బాల్ సింగ్ చహల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ అమెరికన్ ఛాంబర్స్ కామర్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. హార్వే జే అల్టర్, చార్లెస్ ఎం రైస్, మైకెల్ Hutton won the Nobel Prize in the Physiology or Medicine for the discovering of the hepatitis virus. ఈ హెపటైటిస్ వైరస్ అనేది దేనింటే లివర్ క్యాన్సర్కు కారణమవుతుంటుంది. దీన్ని కనుగొనడం వల్ల ఏమైందంటే డిస్కవరీ ఆఫ్ ది యాంటీ డ్రగ్ వైరల్ అనేది కనుగొనడం జరిగింది. దీనివల్ల హెపటైటిస్ వైరస్ని కనుగొనడం వల్ల ఏమైందంటే యాంటీవైరస్ డ్రగ్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. దేనివల్ల అంటే ఫర్ డిస్కవరింగ్ ఆఫ్ ది హెపటైటిస్ వైరస్. దీనివల్ల లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది. దాని ద్వారా యాంటీవైరస్ డ్రగ్స్ అనేది కనుగొనడం వల్ల చాలామంది ఈ వ్యాధి నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ హెపటైటిస్ వల్ల ఫర్ ఇయర్ 4 lakhs పీపుల్స్ అనేది చనిపోవడం జరుగుతుంది వరల్డ్ వైజ్గా. యాజ్ ఫర్ ద డాటా ప్రకారం ఈ హెపటైటిస్ వ్యాధి వల్ల 4 lakhs పీపుల్స్ చనిపోవడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ వరల్డ్ వైజ్గా. అండ్ 70 million పీపుల్స్ ఈ వ్యాధికి గురి కావడం జరుగుతుంది. 70 million వ్యాధిగ్రస్తులు ప్రజెంట్ ఈ వ్యాధికి గురి కావడం జరుగుతుంది ఫర్ ఇయర్. ఇది అనేది కొద్దిగా లివర్కు సంబంధించిన వ్యాధి హెపటైటిస్ అనేది రిలేటెడ్ టు లివర్. దీనివల్ల లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. రీసెంట్గా దానికి డ్రగ్ కూడా కనుక్కోవడం జరిగింది, ఓకేనా. దేనికంటే హెపటైటిస్కి రిలేటెడ్గా యాంటీవైరల్ డ్రగ్ కూడా కనుక్కోవడం జరిగింది. దేనివల్ల అంటే వీళ్ళు డిస్కవర్ చేసిన హెపటైటిస్ సి వైరస్ వల్ల. ఎవరంటే హార్వే ఆల్టర్, చార్లెస్ ఎం. వీళ్ళిద్దరు ఏంటంటే అమెరికాకు సంబంధించిన సైంటిస్ట్. అండ్ మైకేల్ హటన్ అనేది ద యూకేకి సంబంధించిన సైంటిస్ట్, ఓకేనా, యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. 2 persons, హార్వే అండ్ చార్లెస్. అండ్ మైకేల్ అయితే బిలాంగ్స్ టు యూకే. మీకు తెలిసిందే దీని యొక్క ప్రైజ్ మనీ స్వీడన్ అనేది కొలోన్స్కా ఇన్స్టిట్యూట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్వీడన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రైజ్ మనీని. దగ్గర 11,18,000 డాలర్స్ దీని యొక్క ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. $11,18,000 ఇవ్వడం జరుగుతుంది. 10 million క్రోనార్ స్వీడన్ కరెన్సీ చూసుకుంటే క్రోనార్, డాలర్లో చూసుకుంటే ఏంటంటే $11,18,000 అనేది ప్రైజ్ మనీ. దేనికంటే నోబెల్ అవార్డ్, ఓకేనా. నోబెల్ అవార్డ్ రీసెంట్గా ఫిజిక్స్లో కూడా అనౌన్స్ చేసిండు, అది కూడా తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆల్ నోబెల్ అవార్డ్స్ గురించి ఒక సెషన్ కూడా కండక్ట్ చేద్దాం, ఓకే, రైట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద పోర్టల్ కృతజ్ఞత on an online pension submissions and the tracking system to lend the convenience to the pensioners to dispose of their pensions related claims. ఓకేనా, పెన్షన్కి సంబంధించిన రిలేటెడ్ క్లెయిమ్స్ని సాల్వ్ చేయడానికి రీసెంట్గా కృతజ్ఞత అనే ఒక ఆన్లైన్ పోర్టల్ని స్టార్ట్ చేసింది. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అని అడిగింది. ఏ స్టేట్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా అస్సాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది కృతజ్ఞత. ఏంటంటే పెన్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, పెన్షన్ రిలేటెడ్ క్లెయిమ్స్ని గురించి సాల్వ్ చేయడానికి ఆన్లైన్ పోర్టల్ ఏదంటే కృతజ్ఞత. ఏ స్టేట్ అంటే అస్సాం స్టేట్.
Madhabi Puri Bach, the first women full-time members of SEBI, gets the 1 year extensions. 1 year ఎక్స్టెన్షన్స్ రీసెంట్గా మీకు 1 year ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఈమెకి ఏమిటంటే 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈమె యొక్క పదవి కాలాన్ని 6 months పొడిగించిండు. మళ్ళీ సెకండ్ టైం ఏంటంటే 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 months ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈమె యొక్క టర్మ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2020లో ఎండ్ అయిపోయింది. కాకపోతే రీసెంట్గా ఫస్ట్ టైం ఏంటంటే ఏప్రిల్ మంత్లో ఈమెకు 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అక్టోబర్లో ఇంకొక 1 year ఈమె ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. యాజ్ దేనికంటే ద హోల్ టైమ్ మెంబర్స్ ఆఫ్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హోల్ టైమ్ మెంబర్గా ద ఫస్ట్ ఉమెన్ అపాయింట్ కావడం జరిగింది. ఈమె ఇంతకుముందు ఐసిఐసిఐలో కూడా వర్క్ చేసింది అండ్ న్యూ డెవలప్ బ్యాంక్లో కూడా వర్క్ చేయడం జరిగింది అండ్ ఐసిఐసిఐలో కూడా వర్క్ చేయడం జరిగింది. ఎవరంటే మాధాబి పూరి బచ్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ హోల్ టైమ్ మెంబర్స్ ఇన్ ద సెబీ ఎక్స్టెండెడ్ యాజ్ ఏ 1 year. ఒక సంవత్సర కాలం ఈమె పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది. దేంట్లో అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. దీని యొక్క చైర్మన్ అజయ్ త్యాగి, ఈయన యొక్క పదవి కాలాన్ని కూడా 18 నెలలు పొడిగించడం జరిగింది. ఓకేనా. అజయ్ త్యాగి యొక్క పదవి కాలాన్ని 18 months పొడిగించడం జరిగింది. రీసెంట్గా ఈయన పదవి కాలాన్ని కూడా 18 months పొడిగించడం జరిగింది. ఏది వరదంటే సెబీ యొక్క చైర్మన్ అజయ్ త్యాగి యొక్క పదవి కాలాన్ని 18 months పొడిగించడం జరిగింది. ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద పథశ్రీ అభిజన్ scheme under which the 7,000 stretches of the roads comprising the 12,000 kilometers across the state will be repaired in the mission of mode of. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మీకు తెలిసింది మమతా బెనర్జీ. రీసెంట్గా ఏంటంటే పథశ్రీ అభిజాన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దేనిలో అంటే 7,000 స్ట్రెచెస్, ఒక దగ్గర 12,000 kilometers పొడవైన రహదారులపై రోడ్స్ పైన ఉన్న 7,000 స్ట్రెచెస్ అంటే గుంతలు. ఓకేనా. రోడ్ పైన ఉన్న గుంతల్ని పూడ్చడానికి పథశ్రీ అభిజాన్ అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రజెంట్ రోడ్లపైన ఉన్న గుంతల్ని పూడ్చడానికి 12,000 kilometers పొడవైన రోడ్స్ పైన ఉన్న 7,000 గుంతల్ని పూడ్చడానికి రీసెంట్గా పథశ్రీ అభిజాన్ అనేది వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పథశ్రీ అభిజాన్. India successfully testified the new version of the nuclear capable surface to surface missile శౌర్య. రీసెంట్గా శౌర్య అనేది అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ ఒడిస్సా నుంచి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ నుంచి శౌర్య అనేది సక్సెస్ఫుల్గా సర్ఫేస్ టు సర్ఫేస్ మిషన్. ఇది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ని మోసుకొని వెళ్ళగలదు శౌర్య అనేది. దీని యొక్క రేంజ్ అనేది 1800 నుంచి 1900 kilometers వరకు ఉంటుంది. దీని యొక్క రేంజ్ ఆఫ్ ది శౌర్య. దీని యొక్క లెంత్ ఎంత అంటే 10 meters. అండ్ దీని యొక్క పేలోడ్ పేలోడ్ ఏంటంటే 1000 kilograms ఆర్ 1 ton. 1 ton ఆర్ 1000 kilometers పేలోడ్ని మోసుకొని వెళ్ళగలదు ఏంటంటే శౌర్య. దీని యొక్క రేంజ్ అనేది 800 to 1900 kilometers, లెంత్ అయితే 10 meters. దీని యొక్క పేలోడ్ 1000 ఆర్ 1 ton మోసుకొని వెళ్ళగలదు శౌర్య అనేది. అండ్ దీని యొక్క స్పీడ్ ఏంటంటే 7.5 Mach. ఏంటంటే 7 Mach యొక్క దీని యొక్క స్పీడ్. మామూలుగా స్పీడ్ ఎంతంటే 7 Mach. ధ్వని వేగం కంటే 7.5 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. యాక్చువల్గా సౌండ్ అనేది స్పీడ్ అని ఉంటుంది కదా, 340 meter/s అనేది 340 meter/s. బట్ ఈ సౌండ్ కంటే 7.5 7.5 ఆఫ్ వేగంతో 7.5 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. ఏంటంటే శౌర్య అనేది 7.5 సౌండ్ వేగం కంటే 7.5 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. యాక్చువల్గా ఇదేంటంటే ర్యాడార్స్ కానీ లేకపోతే ర్యాడార్స్కు చిక్కకుండా ప్రయాణించగలదు. అండ్ ఏదైనా కంట్రీ యొక్క ర్యాడార్స్ కూడా చిక్కకుండా ప్రయాణించి సరి అయిన స్థావరాన్ని క్యాప్చర్ చేసి డిస్ట్రాయ్ చేయగలదు. ఏదంటే శౌర్య. ఇట్ ఈస్ శౌర్య. బయట దేశాల యొక్క
శాటిలైట్ ఇమేజ్ కూడా ఇది చిక్కకుండా ప్రయాణించగలదు. ఏది శౌర్య 7.5 మ్యాక్ వేగంతో ప్రయాణించగలదు. అంటే సౌండ్ కంటే 7.5 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది సౌండ్ యొక్క వేగం అయితే 340 మీటర్ పర్ సెకండ్. Name of the organizations which has announced the special refinance facilities of 800 crores for the fiscal year 2021 to support the government of India వాటర్ శానిటేషన్స్ హైజీన్ ప్రోగ్రామ్. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క వాష్ ప్రోగ్రామ్కి వాటర్ శానిటేషన్స్ అండ్ వాటర్స్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేయడానికి రీసెంట్గా ఏదనేది ఫైనాన్స్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 800 crores అని అడగడం జరిగింది. 800 crores ఏదంటే నాబార్డ్ రీసెంట్గా ఏది ఇవ్వడం జరిగింది అంటే నాబార్డ్ అనేది ఈ రీఫైనాన్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దేని కొరకంటే వాటర్ అండ్ శానిటేషన్స్ హైజీన్ ప్రోగ్రామ్ కొరకు, పరిశుభ్రత ప్రోగ్రామ్ కొరకు, వాటర్ సప్లై ప్రోగ్రామ్కు 800 crores అనేది ఫండ్ ఇవ్వడం జరిగింది. దీని నాబార్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబైలో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ముంబై. గోవిందరాజు చింతల ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నాబార్డ్. దేనికంటే దేని నాబార్డ్ యొక్క చైర్మన్ గోవిందరాజు చింతల. ఇక సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని ఎక్కడ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంటుంది. సిడ్నీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే లక్నో. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీ. ఎగ్జిమ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్స్ ముంబై. ఓకేనా. ఇది రీసెంట్గా నాబార్డ్ అనేది 800 crores అనేది లోన్ ఇవ్వడం జరిగింది. దేని కొరకంటే వాష్ ప్రోగ్రామ్. సైంటిస్ట్ డిస్కవర్ ద న్యూ ఫ్యామిలీ ఆఫ్ బోనీ ఫిష్. ఎనిగ్మా చన్నిడే అనే ఒక న్యూ ఫిష్కు సంబంధించిన ఒక స్పెసిస్ని కనుగొనడం జరిగింది. ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ది కేరళ. ఓకేనా. ఎనిగ్మా చన్నిడే అనే ఒక ఫిష్ సంబంధించిన స్పెసిస్ని కనుక్కోవడం జరిగింది. జర్మనీ అండ్ స్వీడన్ అండ్ స్విట్జర్లాండ్ అండ్ ఇండియాకు సంబంధించిన సైంటిస్టులు, స్విట్జర్లాండ్కు సంబంధించిన జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ స్వీడన్ అండ్ ఇండియాకు సంబంధించిన సైంటిస్టులు రీసెంట్గా ఒక కొత్త స్పెసిస్ని కనుక్కోవడం జరిగింది. దాని పేరు ఏంటంటే ఎనిగ్మా చన్నిడే. ఇది యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే దీనికి బ్లైండ్ రూపంలో ఉంటుంది. దీనికి బ్లైండ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దీని యొక్క సర్ఫేస్ ఇది ప్రయాణించేటప్పుడు ఒక రివర్స్లో కానీ వాటర్లో ప్రయాణించేటప్పుడు దాని పైన సర్ఫేస్ పైన ఏమున్నదో గుర్తుపట్టలేదు ఇది. ఓకేనా. ఇది ఇక్కడ మామూలుగా ఇట్లా ఈ ఫిష్ అనేది ఇట్లా ప్రయాణిస్తుంటే ఈ పైన సర్ఫేస్ పైన ఏముందో ఇది గుర్తుపట్టలేదు. ఈ ఫిష్ అనేది అండ్ ఇది బ్లైండ్ ఉంటుంది. అండ్ దీనికి వర్ణ అనేది పిగ్మెంట్ అనేది చాలా తక్కువ. ఓకేనా. పిగ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లెస్ పిగ్మెంట్. ఓకేనా. తక్కువ పిగ్మెంట్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ పిగ్మెంట్ని కలిగి ఉంటుంది. పైన సర్ఫేస్ ఉన్న ఏదైతే ఉందో దాన్ని గుర్తించలేదు. దీన్ని బ్లైండ్ ఫిష్ అని కూడా అంటుంటారు. బోనీ ఫిష్. ద ఎనిగ్మా చన్నిడే రీసెంట్గా జర్మనీ, స్విట్జర్లాండ్, ఇండియాకి సంబంధించిన సైంటిస్టులు దీన్ని కనుగొనడం జరిగింది. ఎక్కడంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కేరళ. నేమ్ ఆఫ్ ది బైలాటరల్స్ ఎక్సర్సైజ్ విచ్ రీసెంట్లీ commenced between Indian Navy and Bangladesh Navy in the Northern Bay of the బెంగాల్ అన్నారు. ఓకేనా. మీకు తెలిసింది బోంగో సాగర్ ఎక్కడ కండక్ట్ చేసిందంటే బే ఆఫ్ బెంగాల్. నేవీకి సంబంధించిన ఎక్సైజ్ ఎక్కడ జరిగిందంటే బే ఆఫ్ బెంగాల్. పాసెక్స్ అనేది ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన నావల్ ఎక్సైజ్. నావల్ ఎక్సైజ్ ఇండియన్ ఓషన్లో జరిగింది. అండ్ జిమెక్స్ అనేది ఇండియా అండ్ జపాన్ మధ్యన జరిగిన నేవీ ఎక్సైజ్. ఇవన్నీ కూడా సెప్టెంబర్ మంత్లోనే జరిగినాయి. బోంగో సాగర్ కానీ ప్యాసెక్స్ అనేది సెప్టెంబర్ మంత్లోనే. ఇండియా అండ్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ జపాన్ జిమెక్స్ అంటుంటారు. అండ్ ఇండియా అండ్ రష్యా మధ్యన కూడా జరిగింది నేవల్ ఎక్సైజ్. ఎక్కడంటే అండమాన్ సీలో జరిగింది. ఇదేంటంటే ఎక్కడ జరిగింది అంటే అండమాన్ సీ. ఎక్కడ జరిగింది అంటే అండమాన్ సీలో జరిగింది. అండ్ జిమెక్స్ అనేది అరేబియన్ సీ. ఇది ఎక్కడ జరిగిందంటే జిమెక్స్ అనేది అరేబియన్ సీలో జరిగింది. జిమెక్స్ అనేది నేవల్ ఎక్సైజ్. అండ్ ప్యాసెక్స్ అనేది ఇండియన్ ఓషన్లో జరిగింది ఎక్సైజ్. ప్యాసెక్స్ అనేది ఇండియన్ ఓషన్స్. దేని మధ్యన అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా. జిమెక్స్ అనేది ఇండియా అండ్ జపాన్. ఇంద్రా అంటే ఇండియా అండ్ రష్యా అండమాన్ సీలో జరిగింది.
బొంగో సాగర్ అనేది బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఎక్కడ జరిగిందంటే నేవల్ ఎక్సెస్ బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ బెంగాల్. అజీ హుస్సేన్ అన్సారీ మినిస్టర్ ఆఫ్ ది జార్ఖండ్ పాస్డ్ అవే. ద ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ముస్లిం మినిస్టర్ ఇన్ ద జార్ఖండ్, ఫస్ట్ ముస్లిం మినిస్టర్ ఇన్ ద జార్ఖండ్, మైనార్టీ అఫేర్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఎవరంటే అజీ హుస్సేన్, రీసెంట్లీ వాస్ పాస్డ్ అవే. జార్ఖండ్, జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన మినిస్టర్. జేఎం పార్టీకి సంబంధించిన ఫస్ట్ మైనార్టీ ముస్లిం మినిస్టర్ ఎవరంటే హజీ హుస్సేన్ అన్సారీ, రీసెంట్లీ పాస్డ్ అవే, ఈజ్ ద మైనార్టీ అఫేర్ మినిస్టర్. మైనార్టీ అఫేర్ మినిస్టర్ ఎక్కడంటే జార్ఖండ్కు సంబంధించిన హేమంత్ సోరెన్, జార్ఖండ్ యొక్క సీఎం. జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీకి సంబంధించిన మినిస్టర్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ది మిస్తీ ముఖర్జీ హూ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ అవే. రీసెంట్గా చనిపోయిన మిస్తీ ముఖర్జీ యొక్క ప్రొఫెషన్ ఏంటి అని అడిగింది. ఇక్కడ ప్రొఫెషన్ ఇట్ ఈస్ ముక్తి మోర్చా ఈజ్ యాక్ట్రెస్ అండ్ ఈజ్ యాక్ట్రెస్ ముక్తి మిస్రీ మోర్చా. ప్రదీప్ మహారథి వెటర్నర్ ఎమ్మెల్యే ఆఫ్ బీజేడీ అండ్ ఫార్మర్ మినిస్టర్ పాస్డ్ అవే. ప్రదీప్ మహారథి వెటర్నల్ ఎమ్మెల్యే ఆఫ్ ది బిజు జనతాదళ్కి సంబంధించిన వెటర్నల్ ఎమ్మెల్యే, ద ఫార్మర్ మినిస్టర్ పాస్డ్ అవే. ఫార్మర్ మినిస్టర్ ఏంటంటే అగ్రికల్చర్ మినిస్టర్గా వర్క్ చేసిండు, ఒడిస్సాలో అగ్రికల్చర్ మినిస్టర్గా వర్క్ చేసిండు. బిజు జనతాదళ్లో అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా వర్క్ చేసిన ప్రదీప్ మహంతి కోవిడ్-19 వల్ల చనిపోవడం జరిగింది. కోవిడ్-19 ఒడిస్సాకు సంబంధించిన ఎమ్మెల్యే, దగ్గర 7 టైమ్స్ ఎమ్మెల్యే, కాన్సిక్యూటివ్గా 7 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈయనని నాథూబాయ్ అని కూడా అనడం జరుగుతుంది. ఈయనకు ఒక పేరుంది అక్కడ, నాథూబాయ్ అని పిలవడం జరుగుతుంది ఒక నిక్ నేమ్తోని. 7 టైమ్స్ కాన్సిక్యూటివ్గా ఓకేనా, వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. 2 సార్లు మినిస్టర్గా కూడా వర్క్ చేసిండు. 2 టైమ్స్ మినిస్టర్గా వర్క్ చేసిండు, అగ్రికల్చర్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే ప్రదీప్ మహారథి, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది నాథూబాయ్. బిజు జనతాదళ్కు సంబంధించిన పార్టీ ఎమ్మెల్యే, బిజు జనతాదళ్. ఇట్ ఇస్ ఎక్కడంటే ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే నవీన్ పట్నాయక్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. జితేంద్ర సింగ్ రిలీజ్ ద ఏ కాఫీ టేబుల్ బుక్ డిస్కవరీ. జితేంద్ర సింగ్ రీసెంట్గా ఒక బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ ది అస్సాం, ఆథర్డ్ బై ద కుమార్ పదంపని బోరా రచించిన ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే డిస్కవరీ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాంకు సంబంధించిన ట్రెడిషన్ కానీ, అస్సాంకు సంబంధించిన ట్రెడిషన్స్ అండ్ టూరిజమ్స్ అండ్ కల్చర్ గురించి ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఎవరంటే కుమార్ పదంపని బోరా రాసిన బుక్ని జితేంద్ర సింగ్, నార్త్ ఈస్ట్ సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్ దీన్ని రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. Atal Tunnel is the world longest highway tunnel above the 10,000 feet or 3,000 meters. The tunnel was recently dedicated to the nations by the PM Modi in which state? మీకు తెలిసిందే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా, హిమాచల్ ప్రదేశ్లో హైయెస్ట్ టన్నెల్, వరల్డ్ లాంగెస్ట్ టన్నెల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దగ్గర 9.02 కిలోమీటర్స్. ఎవ్రీ 60 మీటర్స్కి ఒక కెమెరాని అమర్చడం జరిగింది అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా అమర్చడం జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓకేనా, ఇదేంటంటే సీ లెవెల్కి 10,000 ఫీట్స్ హైట్లో ఉంటుంది అండ్ 3,000 మీటర్స్ కానీ 10,000 ఫీట్స్ల హైట్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫిర్పాంజాల్కి సంబంధించిన ఈ ఫిర్పాంజాల్స్లో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్. రీసెంట్గా నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేసిండ్రు. ఎవరి పేరుతోనే అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి పేరుతోని అటల్ టన్నెల్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేసి డెడికేట్ చేయడం జరిగింది. వరల్డ్ యానిమల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే October 4th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం వరల్డ్ యానిమల్ డే. యాక్చువల్గా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వరల్డ్ యానిమల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే October 4th రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ ఫార్మ్ యానిమల్ డే ఎప్పుడైతే October 2nd. వరల్డ్
ఫామ్ యానిమల్ డే. వరల్డ్ ఫామ్ యానిమల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్టోబర్ 2. బట్ వరల్డ్ యానిమల్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే అక్టోబర్ 4. వరల్డ్ యానిమల్ డే. రైట్. ఇది భవ్యపథం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. జనరల్ అవేర్నెస్ సంబంధించిన బ్యాచ్. ఇక్కడ మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ బ్యాచ్లో బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా బోధించడం జరుగుతుంది. దీని కొరకు adda247.comకి వెళ్ళి అక్కడ వెబ్సైట్లో జనరల్ అవేర్నెస్ భవ్యపథం అని సెర్చ్ చేస్తే భవ్యపథం అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీ యొక్క నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. కూపన్ కోడ్ Y217 కూడా ఉపయోగించింది అనుకో మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. డిస్కౌంట్ 62% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల అంటే Y217 కోడ్ని ఉపయోగించడం వల్ల. ఆల్సో మీకు ఏంటంటే 5% అడిషనల్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. adda247 యాప్లో బుక్ చేస్తే 5% అడిషనల్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ భవ్యపథం బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంక్ అవేర్నెస్ కవర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. adda247 యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. Y217 కోడ్ ఉపయోగించి మీకు డిస్కౌంట్ పొందండి. 62% డిస్కౌంట్ అనేది పొందండి. థ్యాంక్ యూ.